వెల్కమ్ టు క్రేజీ యూకీ యూట్యూబ్ ఛానల్. ఇది గెంటింగ్ పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. వీడియో పూర్తిగా చూడండి, ఒక లైక్ కొట్టండి. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడే ఫ్రెష్ అయ్యాం. ఇక్కడ ఎవరో స్నోఫాల్ ఉందని చెప్పారు దగ్గరలో, సో అక్కడికి వెళ్ళి దొల్లేద్దామని బయలుదేరాం. యూకీ అయితే స్నో 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 అని జంప్ చేస్తుంది. సెక్యూరిటీ గార్డ్స్ని అడుగుతూ వచ్చాము ఇక్కడికే అని 2 కిలోమీటర్స్ నడిపించారు. ఇక్కడ చూస్తే స్నో ఇక్కడ పడుతుందంట. యూకీ అయితే డిసప్పాయింట్ అయిపోయింది. కింద ఫ్లోర్ మొత్తం స్నో ఉండి స్నో వరల్డ్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసింది యూకీ. చాలామంది ఉన్నారు ఇక్కడ, అందరూ స్నో కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ స్నో రోజు ఈవినింగ్ 7:30కి వస్తుందంట. 7:30 ఒకసారి, 8:30కి, 9:30కి, 10:30కి, డేలో 4 టైమ్స్ వస్తుంది. యూకీ ఇక్కడ చూసి వెళ్ళిపోదామంటుంది. చీరప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా స్నోఫాల్ అయితే స్టార్ట్ అయ్యేట్టుంది. అదిగోండి, అదే స్నో. ఇక్కడ వీడియోస్ అంత బాగా రావట్లేదండి, చాలా డార్క్గా ఉంది, కానీ ఫొటోస్ మాత్రం బాగా వచ్చాయి. రావడానికి చాలా జనం వచ్చారు, కానీ అందరూ వెళ్ళిపోయారు వర్షం వల్ల. ఓన్లీ ఫొటోస్ పిచ్చోళ్ళు మాత్రం ఫొటోస్ దిగుతూ ఉన్నారు. జనాల క్రియేటివిటీ అంతా బయటపడుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పోజులు, డాన్స్లు. యూకీ డిసప్పాయింట్మెంట్ నుంచి ఇప్పుడే తేరుకుంది. యాక్చువల్గా దొల్లేద్దామని వచ్చింది స్నోలో, కానీ ఇప్పుడిప్పుడే తేరుకొని ఎంజాయ్ చేస్తుంది వెళ్ళే ముందు. ఈ స్నో స్ట్రీట్ అవుట్డోర్ థీమ్ పార్క్ పక్కనే, అదిగోండి, అది ఖాళీగా తిరిగేస్తుంది. ఇంక ఇప్పుడు మళ్ళీ మాల్కి వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవన్నీ గేమ్స్ ఆడితే సాఫ్ట్ టాయ్స్ వస్తాయి. ఈ ఏరియా సీ లెవెల్కి 1800 మీటర్స్ అబౌవ్లో ఉంది. ఇంత ఎత్తున ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాలంటే చాలా కష్టపడి ఉంటారు. ఈ ఏరియాలో ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కట్టడం స్టార్ట్ చేసి 60 ఇయర్స్ అయిందంట. అరౌండ్ 60. 1965లో స్టార్ట్ చేశారు ఇదంతా. చూడటానికి ఇది మాల్లా లేదు, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలా ఉంది. ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉంటుందంట. గెంటింగ్ క్యాజినోస్ ఉంటాయి కదా, క్యాజినోస్లోకి వెళ్ళడానికి డ్రెస్ కోడ్ ఉంటుందంట. స్మార్ట్ క్యాజువల్స్ వేసుకోవాలి, అండ్ హ్యాట్స్, సన్ గ్లాసెస్, ఏవైతే ఫేసెస్ కవర్ అవుతాయో అవన్నీ వేసుకోకూడదు. క్యాసినోకి వెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడడానికి కూడా ఈ రూల్స్ ఏంటో మరి. ఈ ఏరియా చూడండి, స్క్రీన్స్తో మెరిసిపోతుంది. ఎట్టి చూసిన స్క్రీన్సే. ఇక్కడ ఇంకొక రూల్ ఉంది క్యాసినోకి వెళ్ళడానికి. అదేంటంటే మలేషియన్ ముస్లిమ్స్ నాట్ అలౌడ్ అండ్ బ్యాక్ ప్యాక్స్ నాట్ అలౌడ్. ఎంట్రన్స్ దగ్గర పాస్పోర్ట్ చెక్ చేస్తారు. ఇంకా లోపల ఆడాలంటే మనీ ఉండాలనుకోండి, కానీ దానికంటే ఇంపార్టెంట్ బోలెడంత లక్ కావాలి. యూకీ రైడ్స్ ఎక్కుతానంటుంది, అవి వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఇదే రైడ్స్ అన్నీ ఉండే ఏరియా. దీన్ని స్కైట్రోపోలిస్ అంటారు. ఇక్కడ వాల్స్ మీద అన్ని స్క్రీన్స్ ఉన్నాయి కదా. ఈ ఏరియాలో అయితే సీలింగ్ పైన కూడా స్క్రీన్ ఉంటుంది. ఇదే ఆ స్క్రీన్, డే టైమ్ లుక్ ఇస్తుంది. దీన్ని ఇండోర్ థీమ్ పార్క్ అని కూడా అంటారు. ఇక్కడ అరౌండ్ ఒక 20 రైడ్స్ ఉంటాయి. ఈచ్ రైడ్కి వచ్చి 10 to 12 రింగెట్స్ ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా అన్ని రైడ్స్ ఎక్కాలనుకునే వాళ్ళు 75 రింగెట్స్తో పాస్ తీసుకుంటే అన్ని రైడ్స్ ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు. ఒక్కొక్క రైడ్కి హైట్ లిమిట్ ఉంటుంది, ఆ హైట్ చెక్ చేసి పంపిస్తారు. యూకీ ఇక్కడికి వెళ్ళింది. యూకీ వెళ్ళి ఆ మూల ఇరుక్కుపోయింది. అక్కడి నుంచి ఎలా డ్రైవ్ చేయాలో అర్థం కావట్లేదు. ఒక 5 minutes రైడ్ అనుకుంటా, అంతే. నేర్చుకునే లోపు దిగిపోయేలా ఉంది. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ చేసింది తిప్పడం. మళ్ళీ ఇరుక్కుపోయింది, అయిపోయింది రైడ్. ఒక చైనీస్ రెస్టారెంట్ ముందు పెర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఎంత బాగా ప్లే చేస్తుందో ఆ ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ నేమ్ చైనీస్ జిటార్. చాలా బాగా ప్లే చేస్తుంది. నేనైతే అలా చూస్తూనే ఉండిపోయా.
యూకి ఇంకో రైడ్ ఎక్కింది. ఇదేదో ట్రైన్ రైడ్ అంట. యూకి హాయ్. అసలు చూను కూడా చూడట్లేదు, వెళ్ళిపోతుంది. ఫాస్ట్గా డ్రైవ్ చేసేస్తుంది, ఇదే డ్రైవ్ చేస్తున్నట్టు. హాయ్. ఇప్పుడు చెప్పింది హాయ్. ఒక రౌండ్ 2 రౌండ్స్ వేసింది. ఈ రైడ్ నేమ్ లూప్ డీ లూప్ అంట. అది ఇంకొక 3rd రౌండ్ వేసింది. అంతే, అయిపోయింది. ఎక్కినంత సేపు కూడా పట్టలేదు, వచ్చేసింది. ఇప్పుడు ఆకలేసేస్తుంది. ఒక ఇండియన్ రెస్టారెంట్ ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం. ఈ స్కైట్రోపోలిస్ కాకుండా ఇక్కడ ఇంకా చాలా ఇండోర్ థీమ్ పార్క్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడ రైడ్స్ లేవు, గేమ్స్ ఉన్నాయి వేరే వేరే ఫ్లోర్స్లో. ఇక్కడ ఏదో షో జరుగుతుంది లైట్స్తో. ఇక్కడ వెనకాల స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ పైన ఒక సాంగ్ ప్లే చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆ పైన ఉన్న లైట్స్ మూవ్ అవుతున్నాయి. యూకి అయితే కన్నార్పకుండా చూసేస్తుంది. బాగా నచ్చింది. షో నిజంగానే చాలా బాగుంది. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఆ లైట్స్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి, మూమెంట్ చేంజ్ అవుతుంది సాంగ్కి తగ్గట్టు. అలా వెళ్తూ ఉంటే మలేషియన్ ఫుడ్ స్ట్రీట్ అంటండి. ఇదేదో రెస్టారెంట్ ఉంది, కానీ మనం తినే ఫుడ్ ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడ డిస్ప్లేలో సీ ఫుడ్ పెట్టారు చూడండి. క్రాబ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాబ్స్, లాబ్స్టర్స్, ఇంకా ఇవేంటో ఇవి ఇలా ఉన్నాయి. ఫైనల్గా ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించిందండి. మాకు ప్రాణం లేచి వచ్చింది, ఎందుకంటే చాలా ఆకలేస్తుంది. పొద్దునుంచి ఏం తినలేదు. చూడ్డానికి బాగుంది రెస్టారెంట్. రెస్టారెంట్ నేమ్ స్పైస్ గార్డెన్. కార్తీక మాసం కదా, మేమైతే నాన్ అండ్ కర్రీతో సరిపెట్టేసుకున్నాం. చాలా బాగుంది టేస్ట్. ఇంకా ఇక్కడ ఏమున్నాయో అని చూస్తే ఇక్కడ ఒక బఫే ఉంది. దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి, కానీ మేము ట్రై చేయలేదు. క్రిస్మస్కి మాల్లో చాలా ప్లేసెస్లో చాలా డెకరేషన్స్ చేశారు. చాలా బాగున్నాయి కూడా అన్నీ. యూకి అయితే స్టార్టింగ్లో ఫొటోస్ ఇష్టపడేది కాదు, కానీ వాళ్ళ టీచర్ ఒకసారి ఫొటోస్ తీసుకురమ్మంది, డిఫరెంట్ ప్లేసెస్లో ఫొటోస్. అప్పటి నుండి అన్ని ప్లేసెస్లో ఫొటోస్ తీసుకుంటుంది. చూడండి, మళ్ళీ ఇంకో క్రిస్మస్ ట్రీ. ఇప్పుడు ఒక 10 క్రిస్మస్ ట్రీలు చూసుంటాం. ఎన్ని పెడుతున్నారో. ఇది గెంటింగ్ క్యాసినో. ఇక్కడ 2 క్యాసినోస్ ఉంటాయి. ఒకటి స్కై క్యాసినో, ఇది గెంటింగ్ క్యాసినో. క్యాసినో లోపల ఫొటోస్, వీడియోస్ అలౌడ్ లేదండి, అందుకే తీయట్లేదు. Hi monkey, how are you? Bye bye elephant. Hello tiger. గేమింగ్ ఏరియాకి వచ్చాం. నేను ఇక్కడ చాలా గేమ్స్ ఆడేస్తా. నానా వీడియో గేమ్స్ బోల్ కొట్టేస్తున్నాయి నాకు. ఈ గేమ్స్ ఆడతా, దాంట్లో బాల్స్ వేస్తా. ఇలా కనిపించిన గేమ్స్ అలా ఆడేస్తా అంటుంది. ఇప్పటికే చాలా సేపు అయింది, అయినా వదలట్లేదు. ఈ గేమ్స్లో విన్ అయితే సాఫ్ట్ టాయ్ ఇస్తారు. ఇక్కడ 10 రింగెట్స్కి 1 ఛాన్స్, అంటే 180 రూపీస్కి. అయినా తగ్గట్లేదు, వేస్తూనే ఉంది. అసలు బాల్స్ ఉండట్లేదు లోపల, వేసిన వెంటనే బయటకు వచ్చేస్తున్నాయి. అదేంటో మరి. కార్నర్లో ఏమని చెప్తుంది, అయినా ఇది లోపల వేసేస్తున్నాయి, బయటకు వచ్చేస్తుంది. అయినా టాయ్ అంటూ ఆడుతూనే ఉంది అన్ని గేమ్స్. ఇది లక్కీ డ్రా అంట. తిప్పితే మాకు ఒక కార్డ్ ఇచ్చారు. ఆ కార్డ్ ఏంటంటే ఇంకొక గేమ్ ఫ్రీగా ప్లే చేయొచ్చంట. ఆ కార్డ్ తీసుకుని ఇంకో గేమ్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ఆ గ్లాస్ బాటిల్స్ మీద గ్లాస్ రింగ్స్ వేయాలంట. ఒక 10 రింగ్స్ ఇచ్చారు, ఒక్క రింగ్ కూడా పడలేదు, అన్నీ బౌన్స్ అయిపోతున్నాయి. అయినా కంటిన్యూస్గా యూకీతో పాటు మేము కూడా ట్రై చేసేసాం, అయినా కానీ బొమ్మ రాలేదు.
యూకి డాడీ అయితే వేరే గేమ్ ఆడతానని వెళ్ళారు. అవి కరెక్ట్గా తగిలినాయి కానీ చాలా వెయిట్ ఉండడం వల్ల కింద పడలేదు. అయిపోయినాయండి గేమ్స్ అన్నీ. ఇంకా బయటికి వెళ్దామని చూస్తున్నాం. యూకి షాప్కి వెళ్ళింది, ఏమన్నా బై చేసుకుంటుందంట, అదే చేసుకుంటుందంట, వెళ్ళిపోతుంది. కొంచెం బ్రేక్ ఇచ్చామండి. బ్రేక్ అయిపోయాక బయటికి వెళ్ళి క్లైమేట్ చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తాం. క్లైమేట్ చూసారా, ఫుల్ ఫాగ్ ఉంది. ఈ క్లైమేట్లో రైడ్స్ ఎక్కలేము. అందుకే అరౌండ్ మేలో వస్తే క్లైమేట్ సహకరిస్తుంది మనం తిరగడానికి. ఇప్పుడైతే బయట క్లైమేట్ ఎంజాయ్ చేసేస్తున్నాం. సూపర్ ఉంది బయట, ఫుల్ గ్రీనరీ, ఫాగ్, అసలు చాలా బాగుంది. అంతేనండి ఈ ట్రిప్. ఇంకా చెక్అవుట్ చేసేయడమే ఇప్పుడు హోటల్కి వెళ్ళి. ఇక్కడ సెల్ఫ్ చెక్ఇన్ చేసాం కదా, అలాగే సెల్ఫ్ చెక్అవుట్ అనమాట. మనకి వాడు కార్డ్ ఇస్తాడు కదా హోటల్ రూమ్ ఓపెన్ చేయడానికి. ఆ కార్డ్ మనం అక్కడ బాక్స్లో వేసేస్తే చెక్అవుట్ అయిపోయినట్టే. ఇప్పుడు యూకి వేస్తుంది చూడండి. Thanks for watching. Please subscribe to my channel.